హాయ్ బ్రో. హాయ్ హాయ్. సో నాన్ వెజ్ కి ఇన్స్టా నుంచి సస్పెండ్ చేశారు, కొత్త ఇన్స్టాగ్రామ్ చేసుకున్నాడు, దానిపై మేము అది తప్పది. అన్వేషణ ఒకప్పుడు నీ మీద ప్రేమ ఉండేది. నా సొంత ఇంట్లో అన్నికన్నా నిన్నే బాగా ప్రేమించాను. ఎప్పుడైతే నువ్వు హిందూ ధర్మాన్ని తిట్టావో నువ్వు చాలా తప్పు చేసావు కాబట్టి నీకు ఎప్పటికైనా శిక్ష పడుతుంది. ఇంకా నువ్వు ఇన్స్టాగ్రామ్లోనే ఓన్లీ అన్బ్లాకే చేశారు కాబట్టి మనిషిని కూడా కొట్టాలి. అది కరెక్ట్ కాదు. అది అన్వేష్ ఒకప్పుడు ఎంతో మంచి చేసేవాడు అబ్బా. ఇప్పుడు ఏంటంటే చెడుగా తయారవుతున్నాడు ఈ ఆడవాళ్ళు పిచ్చి పడి. అది కరెక్ట్ కాదయ్యా. అంటే ఇప్పుడు హిందూ దేవుళ్ళని తిట్టడం కొరకే ఆయన అకౌంట్ పోయింది అంటున్నారు. సో మంచిదేనా? గురువు గుర్తుపెట్టుకో, ఏదైనా దేవుడు చూస్తాడు. ఇప్పుడు నువ్వు తిట్టు మాత్రం ఎప్పటికైనా శిక్ష పడాల్సిందే కదా. ఇప్పుడు పడ్డది, రేపొద్దున ఇంకా ముందు ఉంటుంది. అన్వేషణ ఇప్పటికైనా మారన్న దయచేసి. ఇప్పటికైనా మారితే మేము కూడా మీ ఫాలోవర్సే. నువ్వంటే నాకు ఇష్టమే. నా ఇంట్లో మా అన్నయ్య కానీ నువ్వే బాగుంటే ఇష్టం. కానీ ఇప్పటికైనా మారన్న అన్వేషణ. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నావు. కానీ హిందువులు తిట్టొద్దు, హిందూ ధర్మాన్ని తిట్టొద్దు. గుర్తుపెట్టుకో, వైజాగ్ రావాల్సి వస్తుంది నీకోసం. చేపను ఒలిచినట్టు ఒలిచేస్తాం. అంత కోపం ఎందుకు? కామెంట్ అది కరెక్ట్ అయ్యా. అది అంటే ఆడవాళ్ళతో తిరిగితే పార్లతో తిరిగితే మొగడా? మేము మొగోళ్ళం కదా, మమ్మల్ని తీసుకెళ్ళి మేము అది చేస్తాం. అది కరెక్ట్ కాదు కదా. అది చేసింది ఏంటి? హిందూ ధర్మం తిట్టడం కరెక్టా? అన్వేష్ ఇవాళ ఇన్స్టాగ్రామ్ అయిపోయింది, రేపు ఇంకోటి అయిపోద్ది. నువ్వు ఎక్కడున్న వేటాడతా నా సొంత డబ్బులతోటి. పాస్బుక్ కూడా చేయించుకుని వస్తా. ఓకేనా? గుర్తుపెట్టుకో. సో ఓవరాల్ గా ఏం చెప్తారు దాని గురించి? అంటే నాన్ వెజ్ ఇప్పుడు ఫాలో అవుతున్నారా మీరు? అన్ఫాలో కొట్టారా యూట్యూబ్ లో? నేను ఒకప్పుడు ఫాలో అయిపోయాను అబ్బా. ఎప్పుడైతే హిందూ ధర్మాన్ని హిందూ జనాలు తిట్టాడో నేను అన్ఫాలో కొట్టేసా. నాకు ఇష్టం లేదు. ఏంటంటే మన కోసం పోరాడాలి, మన హిందూ ధర్మం కోసం పోరాడాలి. కానీ ఏదేదో అలా మాట్లాడితే ఊరుకుంటామా? అంటే నీకు డబ్బు ఉందంటే కళ్ళు నెత్తికెక్కుతున్నాయా? ఆ డబ్బును కూడా కరిగిస్తాం తొందరలో, అతి తొందరలో. ఓకేనా?